హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు C++ ప్రోగ్రామింగ్ కోర్స్. ఈ వీడియోలో మనం అన్ఆర్డర్ మ్యాప్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో అన్ఆర్డర్ మ్యాప్ కంటే ముందు మనం మ్యాప్ గురించి ఒకసారి రీక్యాప్ చేద్దాం. మ్యాప్ అనేది కీ వాల్యూ పేర్స్ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం కదా. సో ఈ మ్యాప్ ఇంప్లిమెంటేషన్ అనేది ఇంటర్నల్గా సెల్ఫ్ బ్యాలెన్స్డ్ బైనరీ సెర్చ్ ట్రీస్ యూజ్ చేసి ఇది మ్యాప్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. సో ఇది యూజ్ చేయడం వల్ల ఇది ఏమవుతుందంటే దీని టైం కాంప్లెక్సిటీ అనేది ఇన్సర్ట్ చేయడానికైనా సరే, ఎలిమెంట్ సెర్చ్ చేయడానికైనా సరే, ఎలిమెంట్ డిలీట్ చేయడానికైనా సరే మోస్ట్లీ లాగ్ అండ్ టైం కాంప్లెక్సిటీ తీసుకుంటుంది అనమాట. ఓకే, అండ్ ఇందులో ఏంటంటే ఈ మ్యాప్లో ఈ కీస్ ఉన్నాయి కదా, ఈ కీస్ అనేవి యూనిక్ అంటే కీస్ అనేవి డూప్లికేట్ ఉండకూడదు. ఒకవేళ ఏదైనా ఎలిమెంట్ విత్ ఈ డూప్లికేట్ కీతో మనం ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే మ్యాప్ అనేది ఏం చేస్తుంది, ఆ ఆపరేషన్ని ఇగ్నోర్ చేసేస్తుంది. ఓకే, అండ్ ఈ మ్యాప్లో ఎలిమెంట్స్ అనేవి సార్ట్ అవుతాయి, కీని బేస్ చేసుకొని ఈ ఎలిమెంట్స్ అనేవి సార్ట్ అవుతాయి. ఓకే, ఇది నార్మల్ మ్యాప్ గురించి. మనం ఈ మ్యాప్ పైన ఇన్సర్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం, డిలీషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం, ఫైండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. సో ఈ బేసిక్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం. వీటికి లాగ్ అండ్ టైం కాంప్లెక్సిటీ తీసుకుంటుంది. ఈ ఎంటైర్ లూప్ని ఇటరేట్ చేయడానికి మాత్రం ఆర్డర్ ఆఫ్ n ఈ టైం కాంప్లెక్సిటీ అనేది తీసుకుంటుంది. ఓకే, సో ఈ అన్ఆర్డర్డ్ మ్యాప్ కూడా వన్ కైండ్ ఆఫ్ మ్యాప్. ఇక్కడ ఈ నేమ్ అనేది చెప్తుంది అన్ఆర్డర్డ్ అంటే, ఆర్డర్డ్ అంటే సార్ట్ అవుతాయి, అన్ఆర్డర్డ్ అంటే ఈ ఎలిమెంట్స్ అనేవి సార్ట్ అవ్వవు. సేమ్ ఇలానే ఈ అన్ఆర్డర్డ్ మ్యాప్లో కూడా దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే అన్ఆర్డర్డ్ మ్యాప్. ఇది కూడా కీ వాల్యూని స్టోర్ చేస్తుంది. ఇక్కడ కీ డేటా టైప్, ఇక్కడ వాల్యూ డేటా టైప్ ఇస్తాం. సో ఇది కూడా ఒక మ్యాప్. ఓకే, దీంట్లో ఆపరేషన్స్ అన్నీ సేమ్, ఇన్సర్ట్ చేయడము, డిలీట్ చేయడము, ఫైండ్ చేయడము, ఈ సింటాక్స్ అనేది సేమ్, దీనికి కూడా సేమ్ ఇలానే అప్లై అవుతాయి. కాకపోతే దీంట్లో ఏంటంటే ఇక్కడ కీ అనేది కూడా మళ్ళీ ఇక్కడ యూనికే, బట్ ఇక్కడ వాల్యూ ఈ ఎలిమెంట్స్ అనేవి సార్ట్ అవ్వవు. ఓకే, అండ్ ఈ అన్ఆర్డర్డ్ మ్యాప్కి ఇంటర్నల్గా ఏ అల్గారిథం యూజ్ చేశారంటే హ్యాష్ టేబుల్స్ అనేవి యూజ్ చేశారు, లేదంటే హ్యాషింగ్ అంట. సో దీన్ని మనం ఇంటర్నల్గా ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది మనం డిస్కస్ చేయట్లేదు. ఈ హ్యాష్ టేబుల్ యూజ్ చేయడం వల్ల దీని టైం కాంప్లెక్సిటీ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే, సో దీంట్లో హ్యాష్ టేబుల్ అంటే ఇది ఏం చేస్తుందంటే, మనం ఇక్కడ కీ ఇస్తాం కదా, ఇక్కడ కీ ఏదర్ ఇట్ ఈస్ ఏ నెంబర్, స్ట్రింగ్, ఆ డేటా టైప్ ఇస్తాం కదా. సో ఆ వాల్యూ బేస్ చేసుకుని, కీ యొక్క వాల్యూ బేస్ చేసుకుని ఇది ఒక హ్యాష్ అనేది జనరేట్ చేస్తుంది. ఓకే, ఈ హ్యాష్ ప్రతి ఒక్క వాల్యూకి ఒక డిఫరెంట్ హ్యాష్ అనేది ఉంటుంది. సో మనం ఎప్పుడైతే కీ ఇస్తామో అది హ్యాష్ టేబుల్లో ఈ హ్యాష్ గురించి సెర్చ్ చేస్తుంది అండ్ మనకు ఆ వాల్యూ అనేది మనకు రిటర్న్ చేస్తుంది. సో ఈ హ్యాష్ టేబుల్ టైం కాంప్లెక్సిటీ ఎలా ఉంటుందంటే, మనం ఇన్సర్ట్ చేయడానికి ఆర్డర్ ఆఫ్ 1 టైం కాంప్లెక్సిటీ, డిలీట్ చేయడానికి కూడా ఆర్డర్ ఆఫ్ 1, సెర్చ్ చేయడానికి కూడా ఆర్డర్ ఆఫ్ 1. ఒకవేళ ఈ మ్యాప్ పైన ఇటరేట్ చేయాలంటే మనం అన్ని ఎలిమెంట్స్ని పక్కా విజిట్ చేయాల్సిందే, కాబట్టి దానికి మాత్రం ఆర్డర్ ఆఫ్ n టైం కాంప్లెక్సిటీ ఉంటుంది. ఓకే, సో దీంట్లో ఏం చేంజ్ అవుతుంది, టైం కాంప్లెక్సిటీ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడ బైనరీ సెర్చ్ ట్రీస్ యూజ్ చేస్తున్నారు కాబట్టి వీటి టైం కాంప్లెక్సిటీ ఇలా ఉంటుంది. ఎందుకంటే మనకు బైనరీ సెర్చ్ అంటే ఫస్ట్ మిడిల్ ఎలిమెంట్ చూసుకుంటాం. ఇందులో ట్రీస్లో మిడిల్ ఎలిమెంట్ అలా ఉండదు, దాంట్లో టర్మినాలజీస్ డిఫరెంట్గా ఉంటాయి, బట్ ఆల్మోస్ట్ సేమ్, అల్గారిథం అయితే సేమ్. మిడిల్ ఎలిమెంట్ చూసి లెఫ్ట్కి వెళ్ళాలా, రైట్కి వెళ్ళాలా, లెఫ్ట్ సైడ్కి వస్తుంది, మళ్ళీ లెఫ్ట్లో ఉన్న దాంట్లో మిడిల్ ఎలిమెంట్ చూసి మళ్ళీ లెఫ్ట్కా రైట్కా అని చెప్పేసి ఈ అల్గారిథం అనేది పర్ఫామ్ అవుతుంది. మనం దీనిపైన బైనరీ సెర్చ్ అల్గారిథం అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే అది ఒకసారి చూడండి. దీని టైం కాంప్లెక్సిటీ లాగెన్, బట్ ఇక్కడ ఇది హ్యాష్ టేబుల్ యూజ్ చేస్తుంది కాబట్టి, హ్యాషింగ్ యూజ్ చేస్తుంది కాబట్టి దీనికి ఆర్డర్ ఆఫ్ 1 టైం కాంప్లెక్సిటీ. ఆర్డర్ ఆఫ్ 1 అంటే జస్ట్ ఇలా మనం అడగంగానే అది ఎక్కడుందో దాన్ని తెలిసిపోతుంది కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, తీసుకొస్తుంది. లైక్ ఎలా అంటే ఇప్పుడు అరే ఉందనుకో,
అరేలో నాకు 5th ఇండెక్స్ కావాలి అంటే మనం అరే పైన ఇటరేట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ 5th ఇండెక్స్కి పోయి మనం ఆ వాల్యూ అనేది యాక్సెస్ చేస్తాం అనమాట. సో అలానే ఇది కూడా సింగిల్ టైం ఒకేసారి ఇట్లా అడగంగానే టక్కున వెళ్ళి అక్కడ దానికి పాయింట్ చేస్తుంది. సో ఇది హ్యాష్ టేబుల్, ఇది మనకి ఇంటర్నల్గా ఈ అన్ఆర్డర్డ్ మ్యాప్ యూజ్ చేసేది. దీంట్లో ఎలిమెంట్స్ అనేవి సార్ట్ అవ్వవు. ఓకే, అండ్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కీ ఉంది కదా, ఈ కీని బేస్ చేసుకొని మనకు ఈ హ్యాష్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, డిఫాల్ట్గా ఈ హ్యాష్ అనేది ఎలాంటి డేటా టైప్స్కి వర్క్ అవుతుంది అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్కి వర్క్ అవుతుంది, అలానే స్ట్రింగ్కి వర్క్ అవుతుంది. స్ట్రింగ్ అనేది ప్రిమిటివ్ డేటా టైప్ కాదు. సో వీటికి మాత్రమే ఈ హ్యాషింగ్ అనేది వర్క్ అవుతుంది డిఫాల్ట్గా. ఒకవేళ మనం వేరే వాటికి కూడా వర్క్ అవ్వాలంటే మనం సమ్ ట్వీకింగ్ చేయాల్సి ఉంటుంది, సమ్ ఎక్స్టర్నల్గా కోడ్ రాయాల్సి ఉంటుంది. బట్ ఈ కీకి మాత్రం ఈ జస్ట్ ప్రిమిటివ్ డేటా టైప్ స్ట్రింగ్స్ ఇస్తేనే మాత్రమే వర్క్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఇక్కడ కీ దాకా మనం వెక్టార్ని వాడామనుకో, ఇక్కడ ఇదేం చేస్తుందంటే ఎర్రర్ ఇస్తుంది. మన వెక్టార్తోనే నువ్వు డిఫాల్ట్గా నువ్వు హ్యాష్ అనేది జనరేట్ చేయలేవు. సో యూ షుడ్ నాట్ యూజ్ వెక్టార్ ఆర్ అదర్ డేటా స్ట్రక్చర్స్ ఎక్సెప్ట్ ప్రిమిటివ్ అండ్ స్ట్రింగ్ ఇలా ఇస్తుంది. బట్ మనకు ఈ మ్యాప్లో చూసుకుంటే మనం మ్యాప్లో కీ లాగా ఏదైనా వాడుకోవచ్చు, ప్రిమిటివ్ డేటా టైప్స్ వాడుకోవచ్చు, డిరైవ్ డేటా టైప్ వాడుకోవచ్చు, ఏదైనా వాడుకోవచ్చు. సో దానికి దీనికి తేడా ఇది. ఓకే, మనకి ఎప్పుడైతే ఆర్డర్ అవసరం ఉంటుందో అంటే మనకి ఎలిమెంట్స్ అనేవి సార్ట్ అవ్వాలి అనిపిస్తుందో అలాంటప్పుడు కీ వాల్యూ స్టోర్ చేసుకోవాలంటే మనం మ్యాప్ యూజ్ చేయాలి. ఓకే, ఆర్డర్ అవసరం లేదు అని అనిపిస్తే మనం అన్ఆర్డర్డ్ మ్యాప్ అనేది యూజ్ చేయాలి. మళ్ళీ ఇక్కడ కీ కూడా ఉంది కదా, ఈ కీని కూడా ప్రిమిటివ్ డేటా టైప్ అయితే ఇది యూజ్ చేసేసుకోవచ్చు సార్టింగ్ అవసరం లేకుండా. ఒకవేళ నాన్ ప్రిమిటివ్ వేరే నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కూడా వర్క్ అవ్వాలంటే మనం మ్యాప్ యూజ్ చేయాలి. ఓకే, ఇక టైం కాంప్లెక్స్ కూడా చూసుకోవాలి. మనం ఆర్డర్ అవసరం లేదు అంటే మనం మ్యాప్ యూజ్ చేయకుండా డైరెక్ట్ ఈ అన్ఆర్డర్డ్ మ్యాప్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో టైం కాంప్లెక్స్ అనేది ఆర్డర్ ఆఫ్ 1 అంటే ఆర్డర్ ఆఫ్ ఎన్ లాగిన్ కంటే ఇది ఇంకా చాలా ఒకటే, ఇది జస్ట్ కాన్స్టెంట్ టైం కదా. సో ఇది చాలా తక్కువ టైంలో మనకు ఎగ్జిక్యూషన్ అనేది వస్తుంది అనమాట. ఓకే, యా ఇది అన్ఆర్డర్డ్ మ్యాప్కి అండ్ మ్యాప్కి డిఫరెన్స్. అలానే మల్టీ మ్యాప్ అనేది కూడా ఉంటుంది. మనం దీని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయట్లేదు, దీని గురించి మీరు ఎక్స్ప్లోర్ అవ్వండి. ఈ మల్టీ మ్యాప్ అనేది యూజ్ చేస్తే ఏంటంటే మనకు మ్యాప్లో నార్మల్గా కీస్ అనేవి యూనిక్గా ఉండాలి, కీ. సో వేరాజ్ ఇన్ మల్టీ మ్యాప్ మనకు డూప్లికేట్ కీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు, వాడుకోవచ్చు. సో ఆ కాన్సెప్ట్ అనేది ఒకసారి మీ అందరూ మీరు ఎక్స్ప్లోర్ అయ్యి నేర్చుకోండి. బట్ ఈ మ్యాప్ అన్ఆర్డర్డ్ మ్యాప్ గురించి తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, యా ఈ అన్ఆర్డర్డ్ పైన మనం ఇంతకుముందు అకరెన్సెస్ ఆఫ్ ది స్ట్రింగ్ అనే ప్రాబ్లం సాల్వ్ చేసాం కదా, సేమ్ అదే ప్రాబ్లం అన్ఆర్డర్డ్ మ్యాప్తో యూజ్ చేసి మనం చేద్దాం. ఓకే, ఇక్కడ అన్ఆర్డర్డ్ మ్యాప్తో చేస్తే ఏమవుతుంది, ఆ ఎలిమెంట్ కీస్ అనేవి ఆటోమేటిక్గా సార్ట్ అవ్వవు. కీస్ అంటే టోటల్ ఎలిమెంట్ అనేది సార్ట్ అవ్వదు అన్నమాట. ఓకే, యా ఇది ఒకసారి హ్యాండ్స్ ఆన్ చేద్దాం. వెల్కమ్ టు అన్ఆర్డర్డ్ మ్యాప్ హ్యాండ్స్ ఆన్ సెషన్. సో అన్ఆర్డర్డ్ మ్యాప్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే అన్ఆర్డర్డ్ మ్యాప్, ఇక్కడ కీ డేటా టైపు, ఇక్కడ వాల్యూ డేటా టైపు, ఇక్కడ మ్యాప్ నేమ్. సో ఇక్కడ ఒక ప్రాబ్లం తీసుకుందాం ఏంటంటే మనకు పర్సన్ నేమ్ ఉంటుంది అండ్ విత్ రెస్పెక్ట్ టు దట్ నేమ్ వాళ్ళ ఏజ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఏజెస్ అనే మ్యాప్ నేమ్ తీసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కీ ఏంటంటే నేమ్ కాబట్టి ఇక్కడ స్ట్రింగ్ తీసుకుందాం. సో వాళ్ళ ఏజ్ అనేది ఇక్కడ మనం స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఇంటీజర్ తీసుకుందాం. ఓకే, సో ఈ ఏజెస్ ఆఫ్ ఇందులో కొన్ని డేటా అనేది ఇన్సర్ట్ చేద్దాం. ప్రభా 25 డూప్లికేట్ నవీన్ 26 23 అభి నాగేష్ 28 అశోక్ 30. సో నేను ఇక్కడ ఈ ఎలిమెంట్స్ అనేవి నేను ఈ మ్యాప్లో స్టోర్ చేశాను ఇప్పుడు. ఓకే, ఇది అన్ఆర్డర్డ్ మ్యాప్ కాబట్టి ఈ ఎలిమెంట్స్ అనేవి కీ బేస్ చేసుకొని సార్ట్ అవ్వవు. ఓకే, ఒకసారి చూద్దాం, మనము ఎలిమెంట్స్ అనేవి ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. లూప్
డేటా ఏజెస్. సో ఇక్కడ నాకు డేటాలో ప్రతిసారి ఒక పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో నేను ఇక్కడ కీ రావాలి అంటే ఫస్ట్ డేటా డాట్ సెకండ్ అంటే దాని వాల్యూ వస్తుంది. సో ఇక్కడ ఏమొస్తుందంటే వాళ్ళ ఈ ఒక్కొక్క పర్సన్ యొక్క నేమ్ అండ్ వాళ్ళ ఏజ్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి మనకు ఎలిమెంట్స్ అనేవి ఇక్కడ సార్ట్ అవ్వలేదు, కీ బేస్ చేసుకుని సార్ట్ అవ్వలేదు. ఓకే, సో ఇది అన్ఆర్డర్ మ్యాప్కి ఉన్న డిఫరెన్స్. అండ్ ఇక్కడ మిగతా ఆపరేషన్స్ అనేవి ఇన్సర్ట్ అయినా సరే, లేకపోతే యాక్సెస్ చేయడానికి ఎడ్, ఇవి డిలీట్ చేయడం, ఈ ఆపరేషన్స్ అనేవి సేమ్ మ్యాప్లానే ఉంటాయి కాబట్టి నేను మళ్ళీ ఆ కాన్సెప్ట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓకే, సో ఇక్కడ ఇంకో ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. అకరెన్సెస్ ఆఫ్ ది క్యారెక్టర్స్ ఇన్ ఎ స్ట్రింగ్. ఆ ప్రాబ్లం సాల్వ్ చేసాం కదా, అన్ఆర్డర్డ్ మ్యాప్తో ఒకసారి సాల్వ్ చేద్దాం. స్ట్రింగ్ str స్ట్రింగ్ రీడ్ చేసుకుందాం. సో ఇక్కడ నేను ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయాలి, ఆ క్యారెక్టర్ అండ్ అకరెన్స్ స్టోర్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ మ్యాప్ తీసుకుంటా. అన్ఆర్డర్డ్ మ్యాప్ క్యారెక్టర్ అండ్ ఇది ఇంటీజర్ అకరెన్సెస్ ఓసీసీ అని తీసుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఫస్ట్ ఈ స్ట్రింగ్ పైన ఇటరేట్ చేయాలి. కీ తీసుకున్నా, కీ str, నేను str పైన లూప్ ఇటరేట్ చేస్తున్నా. ఇది రేంజ్ బేస్డ్ లూప్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నా అకరెన్సెస్ ఆఫ్ కీ, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి, నేను దాన్ని +1 చేయాలి. ఓకే, ఒకవేళ ఫస్ట్ టైం ఆ క్యారెక్టర్ అనేది ఎన్కౌంటర్ అయిందనుకో, సో ఇదేం చేస్తుందంటే ఆ కీతోని దాని వాల్యూ అనేది 0 పెట్టేసి మ్యాప్లో ఇన్సర్ట్ చేస్తుంది. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం +1 చేస్తున్నాం. దేనికి, అకరెన్సెస్ ఆఫ్ ది కీ అంటే దాని వాల్యూని 0 + 1 చేసేస్తున్నాం అన్నమాట. ఒకవేళ ఆల్రెడీ అది ఎగ్జిస్ట్ అయి ఉంటే ఆ వాల్యూకి +1 యాడ్ చేసి మళ్ళీ ఈ వాల్యూ దగ్గరనే మనం స్టోర్ చేస్తున్నాం. ఓకే, ఒక్కసారి మనం మ్యాప్ ఇటరేట్ చేసి మనం ఇది చూసినట్టయితే, సో ఫర్ ఆటో ఎలిమెంట్ ఆఫ్ అకరెన్సెస్ మ్యాప్ పైన మనం ఇటరేట్ చేస్తున్నాం. సో ఇందులో మనకు ప్రతిసారి ఏమవుతుంది, ఒక ఎలిమెంట్ అనేది వస్తుంది. సో దాంట్లో మనము ఫస్ట్ ఎలిమెంట్ ప్రింట్ చేస్తే కీ వస్తుంది. ఎలిమెంట్ డాట్ ఫస్ట్, ఇక్కడ మనం ఎలిమెంట్ డాట్ సెకండ్ అంటే అది ఎన్నిసార్లు అక్కరైంది అని చెప్పేసి మనకు ఆ వాల్యూ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇన్పుట్ అడుగుతుంది. నేను ప్రభాకర్ అని ఇస్తే ఇక్కడ చూడండి KBHRAP ఇలా, ఇది ఆర్డర్లో రావట్లేదు, దీని ఇష్టం వచ్చినట్టు వస్తుంది. సో ఈ పర్పస్లో మనం అన్ఆర్డర్డ్ మ్యాప్ అనేది యూజ్ చేస్తాం. ఈ అన్ఆర్డర్డ్ మ్యాప్ యొక్క టైం కాంప్లెక్సిటీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఇది ఆర్డర్ ఆఫ్ 1 ఇన్సర్ట్ చేయడానికి, డిలీట్ చేయడానికి, అప్డేట్ చేయడానికి ఆర్డర్ ఆఫ్ 1 అనేది తీసుకుంటాం. ఓకే, అండ్ మనం ఇక్కడ అన్ఆర్డర్డ్ మ్యాప్ ఉంది కదా, ఇక్కడ అన్ఆర్డర్డ్ మ్యాప్లో ఈ కీ అనేది ప్రిమిటివ్ డేటా టైప్ ఆర్ స్ట్రింగ్ అనేది ఇస్తే ఓకే, లేదా నేను ఇక్కడ వెక్టార్ ఇద్దాం అనుకుంటున్నా. వెక్టార్ ఇస్తే ఇక్కడ ఒకసారి దీన్ని రన్ చేస్తుందాం. ఇది చూడండి ఎర్రర్ ఇచ్చింది. మనం ఇక్కడ హ్యాష్ టేబుల్ మనం హ్యాష్ అనేది జనరేట్ చేయలేము, ఈ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అయితే అని చెప్పేసి ఇక్కడ మనకు ఎర్రర్ ఇస్తుంది. ఓకే, ఇక్కడ ప్రిమిటివ్ డేటా టైప్ ఇచ్చి ఇక్కడ నాన్ ప్రిమిటివ్ ఇచ్చుకోవచ్చు, ఇక్కడ ఎర్రర్ ఇవ్వదు. వెక్టర్ ఆఫ్ ఇంట్ ఇలా ఇచ్చామనుకో ఇది ఎర్రర్ ఇవ్వదు, ఎందుకంటే మనం హ్యాష్ జనరేట్ చేసేది ఓన్లీ కీతోనే, కాబట్టి మనం ఇక్కడ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ అనేది ఇవ్వకూడదు. ఓకే, సో ఇది అన్ఆర్డర్డ్ మ్యాప్ గురించి. అండ్ మీకు హోంవర్క్ ఏంటి, మల్టీ మ్యాప్ ఉంది కదా, మల్టీ మ్యాప్ గురించి మీరు ఓన్గా నేర్చుకొని ప్రాబ్లమ్స్ అనేవి ఆన్సర్ చేయండి. ఓకే, యా, this is about unordered map. We will see you next video. Happy coding.